వార్ 2 లో ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి బాడీ అంతా కూడా ఫేక్ అని అంటున్నారు. సో ఎడిటింగ్ ద్వారా విఎఫ్ఎక్స్ ద్వారా పెట్టారని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమంటారు? ఇట్లా అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ మధ్య నేను ఒక డైలాగ్ విన్నాను, ఒరే మన నాశనాన్ని కోరుకునేది మన కుటుంబ సభ్యులేరా అని చెప్పి ఒకడంటే ఆశ్చర్యపోయింది. నిజమే కదా, మనం ఎప్పుడు బాగున్నా మనం నాశనం అయిపోవాలని చెప్పి మన కుటుంబ సభ్యులు. అది ఈ మధ్య కాలంలో మన వాళ్ళే మన హీరోల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ట్రోల్ చేస్తూ మన భాషని మన సంస్కృతిని కూడా తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు మా ఎన్టీఆర్ గారు ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఓ అద్భుతమైన హీరో. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న హీరోలందరికంటే కూడా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఇప్పుడున్న హీరోలందరికంటే కూడా ఒక అద్భుతమైన పర్ఫార్మరు, అలాగే ఏకసంధాగ్రహి. ఒక డ్యాన్స్ మూమెంటే కాదు, ఒక డైలాగే కాదు, ఒక్కసారి చూస్తే కృష్ణ గారి తర్వాత ఎన్టీఆర్ గారు ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్నాడు. అలాంటి గొప్ప పర్ఫార్మర్ పట్టుకుని ఆయనది 6 ప్యాక్ కాదు, ఆయన 2 ప్యాక్ 3 ప్యాక్ ఏంద్రా ఈ సన్నాసులారా గోల. నిజంగా మన హీరోని ఈరోజు మన సినిమాల్ని మన హీరోల్ని బాలీవుడ్ కావాలని కోరుకుంటుందంటే మన ప్రతిభది, మన తెలుగువాడి ప్రతిభ. మన తెలుగువాడి ప్రతిభ ఖండాంతరాలు దాటి ఈవేళ ప్రపంచం మొత్తం తిరుగుతుందంటే కారణం మన ప్రతిభ. మన ప్రతిభని ఖండాంతరాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాలు గుర్తిస్తే మీరు మాత్రం ఇక్కడ నూతులో కప్పల్లాగా ఏడుస్తూ ట్రోల్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారంటే మీ బుద్ధి మీ గుణం మార్చుకుంటారా బాబు ఎదవల్లారా. ఎన్నిసార్లు చెప్పాలరా? మన తెలుగు సినిమా ప్రపంచ దేశాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి వేళ ఎంతో రెవెన్యూ తీసుకొచ్చి ప్రభుత్వాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వ వాటాలోంచి మనం అనుభవిస్తున్నటువంటి పథకాల్లో కూడా ఉపయోగపడుతుందిరా. మీరు అర్థం చేసుకుంటలేదు. మన తెలుగు వారిని గౌరవించండి, గుర్తించండి. అలాగే మన తెలుగు వారిని గౌరవిస్తే వాళ్ళు ఇంకా పెరుగుతారు, ఇంకా ఎక్కువ సంపద మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తారు. పేరుని సంపదతో పాటు గౌరవాన్ని కూడా తీసుకొస్తారు. కాబట్టి ట్రోల్ చేయడం ఆపండి. ఎన్టీఆర్ 6 ప్యాక్ కాదు, నువ్వు చూసావురా ఆయన ఎంత కష్టపడతారో మీరు ఎవరైనా చూసారా? రోజుకొచ్చి 6 గంటలు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను. నిరంతరం సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియనటువంటి వ్యక్తి అతను. ఎలాంటి స్వార్థం లేనటువంటి నిస్వార్థ పరుడు అతను. అలాంటి వ్యక్తిని వేళ ఎన్టీఆర్ 6 ప్యాక్ లేదు, రుతుక్ రోషన్కు ఉంది, ఆయనకు 6 ప్యాక్ ఉందా, ఈయనకి లేదా? చూడండి ఒకసారి బట్టలు తెలుస్తుంది. అంతేగాని మిమ్మల్ని ఏదో అనాలని కాదు తమ్ముడు, నిజంగా చెప్తున్నా, మీరు ట్రోల్ చేయకండి. ఎందుకంటే మన సినిమాలో మనది ఏ స్థాయిలో ఉందంటే ఈవేళ ప్రపంచ స్థాయిలో ఉన్నాం మనం తెలుగువారం. ఎవరైనా మనల్ని గుర్తించాలంటే ప్రచారం వల్లే గుర్తవుతుంది. తెలుగు సినిమా వల్ల మనము తెలుగు ప్రజలను గుర్తింపబడ్డాము. ఇది వాస్తవం. ఎన్టీ రామారావు గారి కాడి నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారి గురించి వాళ్ళంతా కూడా తెలుగు జనాలకు గుర్తింపు తెచ్చారంటే సినిమాల ద్వారాగా గుర్తింపు తెచ్చారు. చూసాను బ్రో, మస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే రితిక్ రోషన్ బాడీకి వానికి రితిక్ రోషన్ కి అయితే సెట్ అయిపోయింది గడ్డం అంతా. మనోన్కి క్లీన్ సేవ్ చేసేసరికి కొంచెం సెట్ కాలేదన్నమాట ఫేస్. అది కెమెరా ఎఫెక్ట్ అనుకుంటాను నేనైతే. మంచిగా 6 ప్యాక్ అయితే ఉంది మనోనికి. కాకపోతే చూపించడం కూడా ఫేస్ క్లారిటీ లేదనమాట. మనోని మాక్సిమం ఫేస్ క్వాలిటీ పోయింది. ఇంతకుముందు బీడ్ ఉంటే ఒకలాగా ఉండేది, వితౌట్ బీడ్ మంచిగా అనిపించలేదు అనమాట. లుకింగ్ మొత్తం పోయింది. ప్రీవియస్ గానే 6 ప్యాక్ ఉంది, మళ్ళీ ఇక్కడ ట్రోలింగ్ ఎందుకు? అది ఫేక్ అని విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ గాని అని అంటున్నారు. మనకి అరవింద సమేత గాని అవన్నీ 6 ప్యాక్ ఉన్నాయి కదా ఎన్టీఆర్. ఎందుకు ఫేక్ అని ఒరిజినల్ చెప్పాడు 100 చెప్తాడు భయ్య. నెగిటివ్ టాక్ అనేది వస్తుంది, కానీ రియల్ గా అయితే 6 ప్యాక్ ఉంది మనోనికి. సేమ్ అరవింద సామెతలు ఎలా ఉందో అలాంటి ఒక విజువల్ వస్తుంది. ట్రైలర్ లో చూసే ఉంటారు. సేమ్ అదే పాయింట్ అదే కలర్. సో అందువల్ల వాళ్ళు ఇది డబ్బింగ్ అనుకుంటారు, అట్లా అనుకుంటారు అనమాట. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తారు కదా, దాంట్లో ఏం నచ్చింది? ట్రైలర్ లో నాకైతే మెయిన్ ఏంటంటే, నేను కూడా ఎక్కువ మన వైలెంట్ మూవీస్ బాగా చూస్తాను అనమాట, యాక్షన్ మూవీస్. సో నాకు దాంట్లో బాగా యాక్షన్ అయితే వస్తుంది. ఇదైతే రికార్డులు బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది. వార్ 1 కంటే వార్ 2 రికార్డ్ బాగా బ్రేక్ చేస్తుంది. అలా ఏం లేదు భయ్య. ఇప్పుడు ఆయనకు అలా ఎక్కువ ఇస్తే చేసేస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో అట్లా ఏమి ఉండదు. సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు ఆ సినిమాలో ఎలా ఉంటుందో. మేబీ ఇట్ ఈస్ ది రాక్ ద మూవీ. ఇది ఇప్పుడు వార్ 2 ట్రైలర్ వచ్చింది. సో మీకు ఎలా అనిపించింది చూసి? బాగుంది. సో దాంట్లో ఆయన యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఏ విధంగా అనిపించింది? బాగున్నాయి. ఆల్రెడీ రితిక్ రోషన్ హాలీవుడ్లో తెలిసింది, బాలీవుడ్లో ఆయనతో పోటాపోటీగా
ఉంది. నాకైతే నచ్చింది బ్రో ట్రైలర్. అయితే దాంట్లో కొంచెం వాయిస్ అనేది ఎన్టీఆర్ గారి వాయిస్ లాగా లేదు అని చెప్పేసి కొందరు అంటారు. ఆయన వాయిస్ బ్రో, వాయిస్ ఓవర్ ఎందుకు? ఎన్టీఆర్ అన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, అన్ని లాంగ్వేజ్ మాట్లాడారు కదా, ప్రతి దాంట్లో వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ గారే ఉంటారు. అయితే ఆ బాడీ కూడా ఏదైతే క్రియేట్ చేసి పెట్టారు ఆయన ఆల్రెడీ చూసాం కదా, టెంపర్ నుంచి చూస్తున్నాం కదా, 6 ప్యాక్ చూస్తున్నారు కదా ఎన్టీఆర్. మళ్ళీ విఎఫ్ఎక్స్ ఎందుకు చేస్తారు? అంటే హృతిక్ రోషన్ ఫేక్ ఉండదు బ్రో. అంటే హృతిక్ రోషన్ కి మ్యాచ్ అవ్వాలంటే ఈ విధంగా కొంచెం క్రియేట్ చేసి బెటర్ అని చెప్పేసి చేపించారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు చేస్తారు బ్రో? ఎన్టీఆర్ గురించి తెలుసు కదా, మనం టెంపర్ నుంచి టెంపర్ ఉంది, అరవింద్ ఉన్నాయి కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు విఎఫ్ఎక్స్ చేస్తారు? అంటే ఓవరాల్ గా ట్రైలర్ లో మీకు ఏం నచ్చింది? బాగుంది బ్రో. మన ఇప్పుడు ట్రైలర్ లో వచ్చేసి లాస్ట్ రౌండ్ ఒక డైలాగ్ వస్తుంది, ఈజ్ ద సోల్డర్ అని చెప్పేసి ఒక డైలాగ్ వస్తుంది. దీంట్లో ఎవరికి ఫ్లాష్ బ్యాక్ ఉంది అనుకోవచ్చు? అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఎన్టీఆర్ గారికి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే.